మనుషుల ప్రాణాన్ని రక్షించేది వైద్యుడు మాత్రమే అని, అలాంటి వైద్య రంగాన్ని ఎంచుకుని 10 మంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన చందన చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అభినందించారు. ఆదివారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన చిల్డ్రన్ హాస్పిటల్ ను మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చికిత్స కోసం వచ్చే వారికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. సేవా గుణంతో వైద్య సేవలు అందించాలని కోరారు. రెడీ సార్. మానవాళికి నిజంగా సమాజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. అంతకన్నా అదృష్టం ఏమీ లేవు. ఎంత ధనం ఉన్నా ఏమున్నా ఆరోగ్యంగా ఉంటేనే మంచి జీవితం సజావుగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దలు అనేది ప్రజా జీవితం సక్రమంగా జరగాలంటే, జీవన విధానం సన్మార్గంలో జరగాలంటే ముఖ్యంగా ఊరుకోగా వైద్యుడు చెరువు సహకారం ఉండాలని చెప్పేది. వైద్యుడు కంపల్సరీ. మా చిన్నతనంలో కూడా డాక్టర్లు లేనప్పుడు నాటు వైద్యులు ఉండేది, ఆర్ఎంపీ డాక్టర్లు ఉండేది, చెట్ల మందులు ఇచ్చి కూడా తక్కువ చేసేది. అట్లా వైద్యో నారాయణ అంటారు కాబట్టి వైద్యుడు తప్పకుండా అవసరం ప్రజలకు. అందులో ముఖ్యంగా ప్రస్తుత సమయంలో ఈ రోజుల్లో రోగాలు ఎక్కువైనాయి, కలుషిత ఆహారాలు విని చాలా రోగాలు ఎక్కువైనాయి కాబట్టి దాని తగ్గట్టు వైద్య హాస్పిటల్ చాలా అవసరం. అందుకు ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ స్త్రీలకు కానీ గర్భం చేసే వాళ్ళకి ప్రశ్నించడం కానీ డాక్టర్ చంద్ర గారు ఆయన భర్త గవర్నమెంట్ డాక్టర్ అని పేరు చేయాలని ఉంది. కానీ చంద్ర గారు కూడా ఈ చంద్ర హాస్పిటల్ ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా అన్ని విధాల ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి అందుబాటులో ఉన్నది, సంటాతో ఉన్నది. కాబట్టి మంచి అభివృద్ధిలో సాగాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఆరోగ్యంగా పరంగా కూడా మంచిగా వాళ్ళ అందరి పిల్లలు కూడా కాపాడాలని, ఆరోగ్యపరంగా వాళ్ళ స్త్రీలకు కూడా మంచిగా ప్రసవ టైంలో మంచిగా కామన్ అంటే ప్రసూతి ఆపరేషన్ కాకుండా వీలైనంత వరకు మామూలు ప్రసూతి అనేటట్టు ఆ డాక్టర్ గారు ప్రయత్నించాలని కోరుతున్నాను. 2016లో ప్రారంభోత్సవం జరిగింది. ఆ బిల్డింగ్ని మాది రెంటెడ్ బిల్డింగ్ ఉంటే ఇప్పుడు న్యూ బిల్డింగ్కి షిఫ్ట్ అవుతున్నాం. సో ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎక్స్ఎమ్మెల్యే అంజయ్ సార్ గారు, నారాయణ రెడ్డి గారు, అందబాబన్న, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మిగతా నటరాజన్న అండ్ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర అన్న అండ్ ప్రెస్ మిత్రులు, మురళి బీజేపీ అధ్యక్షులు గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రెస్ మిత్రులు, నా ఫ్రెండ్స్ అండ్ శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ కొత్త హాస్పిటల్లో పాత హాస్పిటల్ కంటే కూడా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అది ఏది చేసినా కూడా డాక్టర్స్ పేషెంట్స్ యొక్క మంచి జరగాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ అందియాలి, మంచి యాంబియన్స్ అందియాలి, కంఫర్ట్ అందియాలి. అట్లాగే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యవంతంగా డెలివరీ జరిగి వాళ్ళకి జరిగిన కష్టం నుంచి వాళ్ళు బయటకు చేరుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరడం కోసం మేము చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం. దాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ.